హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్‌కు సంబంధించి టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ 50 క్వెషన్స్ అనేవి తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్స్‌కి సంబంధించి 50 క్వెషన్స్ అనేవి మనకి మన 7000 ఎంసీక్యూస్‌కు సంబంధించినటువంటి మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది. మీకు ఈ తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్‌కి సంబంధించి మొత్తం 500 ఎంసీక్యూస్ ఉంటాయి టోటల్‌గా. సో చాలామంది మనకి శాంపిల్ మెటీరియల్ ఇవ్వండి సార్, శాంపిల్ చూపించండి అని అడుగుతున్నారు. సో దీన్ని మీరు శాంపిల్‌గా పరిగణించొచ్చు. ఈ పీడీఎఫ్‌ని మీరు శాంపిల్‌గా పరిగణించొచ్చు. సో ఇంతకుముందు నేను జాగ్రఫీకి సంబంధించి కానివ్వండి, సో అదేవిధంగా మనకి జీకేకి సంబంధించి కానివ్వండి, జాగ్రఫీ నెక్స్ట్ జీకేకి సంబంధించి నేను 50 క్వెషన్స్ అనేవి చేయడం జరిగింది. సో ఒకవేళ అవి చూడకపోతే చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి ట్రై చేయండి. సో మనకి 7000 ఎంసీక్యూస్‌లోనే మనకి భాగంగానే మనం ఈ 50 క్వెషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. చాలామంది శాంపిల్ అడుగుతున్నారు కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మీకు 100% సిలబస్‌ని కవర్ చేస్తూ హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వండి, నెక్స్ట్ సెంటర్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి అన్ని యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఈడియమ్స్ కానివ్వండి, ఎర్రర్ స్పాటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం ఇందులో ఇవ్వడం జరిగింది. తెలంగాణ కల్చర్, తెలంగాణ మూవ్‌మెంట్, సో అన్నీ కలిసి మనకి 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మనం ఈ 7000 ఎంసీక్యూస్‌ని మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కేవలం 199 రూపీస్ మాత్రమే. మీకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు కేవలం 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్‌ని యాక్టివ్‌గా కంప్లీట్ చేసే విధంగా మనం ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. డైరెక్ట్ కాన్సెప్ట్ ఉంటుంది మీకు. డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. మీరు థియరీ బుక్‌లో క్వెషన్స్ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకిక్కడ డైరెక్ట్ క్వెషన్స్ అనేవి ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటో, డైరెక్ట్‌గా వచ్చే అవకాశం ఉంటుందో, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్వెషన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఐదర్ ఇంగ్లీష్ కానివ్వండి, జీకే కానివ్వండి, మొత్తం కలిపి మనకి 7000 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. కేవలం 199 రూపీస్ మాత్రమే. మీ ప్రిపరేషన్‌లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు షార్ట్ టైమ్‌లో ప్రిపేర్ అవ్వడం కోసం మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మనకి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, చాలా షార్ట్ టైమ్ ఉంది కాబట్టి మీరు ఈ ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేయడానికి తప్పకుండా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను ప్రధానంగా ఏ పూలతో పేర్చుతారు? మీ అందరికీ తెలుసు, తంగేడు మరియు గునుగు పూలతో పేర్చుతారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మను ప్రధానంగా ఏ పూలతో పేర్చుతారు అంటే తంగేడు మరియు గునుగు పూలతో పేర్చుతారు. ఓకేనా? సో ఇక్కడ తంగేడు పువ్వును మనం తెలంగాణ రాష్ట్ర పుష్పం అంటాం. తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పుష్పం అంటాము. రాష్ట్ర పుష్పంగా చెప్తాం. తంగేడును మనం తెలంగాణ రాష్ట్ర పుష్పంగా చెప్తాం. చాలా ఇంపార్టెంట్. సో తెలిసినా కూడా ఒకసారి మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. గునుగు కాదు, తంగేడు పువ్వు అనేది తెలంగాణ రాష్ట్ర పుష్పం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కాకతీయుల కాలం నాటి పేరిణి శివతాండవం నృత్య రీతిని పునరుద్ధరించిన నాట్యాచార్యుడు ఎవరు? అంటే మనకి నటరాజ రామకృష్ణ. నటరాజ నటరాజ రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి మనకి కాకతీయుల కాలం నాటి పేరిణి శివతాండవం అనే నృత్య రీతిని పునరుద్ధరించడం జరిగింది. సో దీన్నే మనం ఏమంటాం? యోధుల నృత్యం అంటాం. దీన్నే మనం యోధుల నృత్యం లేదా సైనికుల నృత్యం అంటాం. యోధుల నృత్యం అని అంటాము. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో పేరిణి శివతాండవం అనేది మనకి రామప్ప దేవాలయం యొక్క గోడలపై ఉన్నటువంటి ఆ శిల్పాల నమూనాని ఆధారంగా చేసుకొని ఎవరు పునరుద్ధరించారంటే నటరాజ రామకృష్ణ పునరుద్ధరించడం జరిగింది. సో ఇక్కడ రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ కట్టడం ఏది అంటే రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం అనేది
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి తెలంగాణ కట్టడంగా ఇది ప్రసిద్ధి చెందడం జరిగింది. సో ఎక్కడుంది ఇది అంటే ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో మనకి రామప్ప దేవాలయం అనేది ఉంది. సో ఎప్పుడు ఏ సంవత్సరంలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది అంటే 2021లో మనకి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది. సో మనకి ఏమని అడుగుతాడు అంటే రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది, లేకపోతే రామప్ప దేవాలయం ఏ గ్రామంలో ఉంది, లేకపోతే రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రామప్ప దేవాలయం అనేది ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిందని మనకి ఏ విధంగానైనా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రామప్ప దేవాలయం అనేది ములుగు జిల్లా పాలంపేటలో ఉంది. 2021లో దానికి యునెస్కో వారసత్వ గుర్తింపు అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో నిర్మల్ బొమ్మల తయారీకి ఏ రకమైన చెక్కను ఉపయోగిస్తారు అంటే పొనికి కర్ర లేదా పొనికి చెక్కను నిర్మల్ బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. నిర్మల్ బొమ్మల యొక్క తయారీకి ఉపయోగిస్తారు. ఎక్కడ తయారు చేస్తారు ఇవి? ఏ జిల్లాలో? నిర్మల్ జిల్లాలో తయారు చేస్తారు. మరి పొనికి చెక్కనే ఎందుకు ఉపయోగించాలి అంటే ఇది తేలికగా ఉంటుంది, ఇది బరువు లేకుండా తేలికగా ఉంటుంది కాబట్టి సో దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒగ్గు కథ అనే జానపద కళారూపం ఏ దేవుని కథలను ప్రధానంగా చెబుతుంది అంటే మల్లన్న దేవుని యొక్క కథలను చెప్పేటటువంటి జానపద కళారూపాన్నే ఒగ్గు కథ అంటాము. సో ఎవరు ప్రదర్శిస్తారు దీన్ని అంటే కురుమలు కానివ్వండి, నెక్స్ట్ గొల్లలు దీన్ని ప్రదర్శిస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఒగ్గు కథలో మనకి ఎక్కువగా ప్రసిద్ధులు ఎవరు? మిథ్యరాములు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏమని అడుగుతాడంటే క్వశ్చన్, ఒగ్గు కథను ఏ కులస్తులు ప్రదర్శిస్తారని అడుగుతాడు అంటే కురుమ కులస్తులు, అదేవిధంగా గొల్ల కులస్తులు. ఒగ్గు కథ అనే జానపద కళారూపంలో ఏ దేవుని కథలు ప్రధానంగా చెబుతారు అంటే మల్లన్న దేవుని కథలు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడు, ఒగ్గు కథలో ప్రసిద్ధులు ఎవరు అంటే మిథ్యరాములు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, చేర్యాల స్టాల్ పెయింటింగ్స్ లేదా నకాషీ కళ ఏ జిల్లాకు ప్రసిద్ధి అంటే సిద్దిపేట జిల్లాకు ప్రసిద్ధి. చేర్యాల స్క్రాల్ పెయింటింగ్ లేదా నకాషీ కళ అంటాం ఏ జిల్లాకి ప్రసిద్ధి అంటే మనకి సిద్దిపేట జిల్లాకి ప్రసిద్ధి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. నెక్స్ట్ క్వశ్చన్, పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది అంటే మనకి యాదాద్రి భువనగిరి జిల్లా అనేది పోచంపల్లి ఇక్కత్కు ప్రసిద్ధిగా చెప్తాము. పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధిగా చెప్తాము. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అనేది లభించింది. భౌగోళిక గుర్తింపు అంటాం. భౌగోళిక గుర్తింపు అనేది లభించింది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సిల్వర్ పిలిగ్రీ అంటే దీన్ని వెండి తీగ పని అంటాం. ఓకేనా, సిల్వర్ పిలిగ్రీ అంటే వెండి తీగ పని అంటాం. ఏమడుగుతున్నాడు ఇక్కడ, సిల్వర్ పిలిగ్రీ కళకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది అంటున్నాడు అంటే కరీంనగర్ జిల్లా అనేది సిల్వర్ పిలిగ్రీ కళకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాగా చెప్తాం. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, సిల్వర్ పిలిగ్రీకి ప్రసిద్ధి చెందినటువంటి ఆ కళకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా ఏంటంటే మనకి కరీంనగర్ జిల్లా. సో ఇక్కడ సిల్వర్ పిలిగ్రీ అంటే ఏంటి? వెండి తీగకు సంబంధించినటువంటి పనిగా చెప్తాము. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఏ గిరిజన ప్రాంతానికి చెందినది? డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఏ గిరిజన ప్రాంతానికి చెందింది అంటే ఆదిలాబాద్ గిరిజన ప్రాంతానికి చెందినటువంటిదే మనకి డోక్రా మెటల్ క్రాఫ్ట్ అని చెప్తాము. ఓకేనా, మెటల్ క్రాఫ్ట్ అని చెప్తాము. దీన్నే మనకి ఇత్తడి కళ అని కూడా చెప్తాం. దీన్నే మనం ఏమని చెప్తాం? ఇత్తడి కళ అని కూడా చెప్తాం. సో ఇక్కడ ఓజా అనేటటువంటి గిరిజనులు మనకి ఈ కళలో ప్రసిద్ధులుగా చెప్తాము. ఓజా అనే గిరిజనులు ఈ కళకు ప్రసిద్ధిగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దక్షిణ కాశీ అని పిలువబడే తెలంగాణ పుణ్యక్షేత్రం ఏది అంటే వేములవాడ క్షేత్రాన్ని మనం ఏమని పిలుస్తాం? దక్షిణ
కాశీ అని పిలుస్తాము. ఏ దేవుడు ఉంటాడు ఇక్కడ? రాజరాజేశ్వర స్వామి. ఏ దేవుడు? రాజరాజేశ్వర స్వామి. వేములవాడలో ఏ ఆలయం ఉంటుంది? రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఏ జిల్లాలో ఉంది? రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఓకేనా? దక్షిణ కాశీ అని దేన్ని పిలుస్తామంటే వేములవాడని పిలుస్తాం. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది. ఏ జిల్లాలో ఉంది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? దీన్నే మనం మేడారం జాతర అంటాం. దీన్ని ఏమంటాం? మేడారం జాతర అంటాం. ఇది మనకి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్తాం. ఏమడుగుతాడు వాడు? ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలిచే జాతర ఏది కింది వాటిలో అంటాడు. అంటే సమ్మక్క సారలమ్మ జాతర లేదా మేడారం జాతర, రెండు ఒకటే. మనకి గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఏ టైంలో జరుగుతుంది అంటే మాఘ పౌర్ణమి నాడు. మాఘ పౌర్ణమి నాడు జరుగుతుంది. మాఘ పౌర్ణమి నాడు జరుగుతుంది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఓకేనా? మేడారం జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి గ్రామంలో జరుగుతుంది. మేడారం జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి గ్రామం లేదా తాడ్వాయి మండలంలో జరుగుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో గొల్లగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? గొల్లగట్టు జాతరను ఏమంటాం మనం? పెద్దగట్టు జాతర అంటాం. చాలా మందికి తెలుసు. ఓకేనా? సో తెలంగాణలో గొల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది అంటే మనకి సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. సో సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. ఏ దేవుడు ఉంటాడు ఇక్కడ? లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామి ఆలయం అనేది ఉంటుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నాగోబా జాతరను జరుపుకునే గిరిజన తెగ ఎవరు? అంటే మనకి గోండులు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి గోండులు మనకి నాగోబా జాతర, వెరీ 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 ఇంపార్టెంట్, నాగోబా జాతరను జరుపుకుంటారు. ఓకేనా? సో ఏ వంశస్థులు? మెస్రం వంశస్థులు. ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి కేస్లాపూర్ ప్రాంతంలో నివసించే మెస్రం వంశస్థులు మనకి నాగోబా జాతరను జరుపుకుంటారు. ఈ గోండుల్లో మెస్రం వంశస్థులు ఉంటారు. ఆ మెస్రం వంశస్థులు మనకి నాగోబా జాతరను జరుపుకుంటారు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తీజ్ పండుగను జరుపుకునే గిరిజన తెగ ఏది? తీజ్ పండుగను జరుపుకునే గిరిజన తెగ ఏదంటే లంబాడీలు ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు. దీన్నే మనం మొలకల పండుగ అని కూడా అంటాం. దీన్నే మనం మొలకల పండుగ అంటే పంటలు మొలకకు వచ్చేటటువంటి టైంలో వాళ్ళు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బోనాల పండుగలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని ఏమంటారు? బోనాల పండుగలో అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాన్ని మనం ఏమంటాం? బోనం లేదా భోజనం అంటాం. బోనం లేదా భోజనం అని పిలుస్తాం. సో ఇందులో ఏమేమి ఉంటాయి? అన్నము, పాలు, బెల్లం కలిపి మనకి మట్టి కుండలో ఈ బోనాన్ని తయారు చేస్తారు. ఇది కూడా అడుగుతాడు. ఇందులో ఏమేమి ఉంటాయని కూడా అడుగుతాడు. ఓకేనా? అన్నం ఉంటుంది, పాలు, బెల్లం కలిపి మట్టి కుండలో అమ్మవారికి బోనాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఏ పండుగ సమయంలో? బోనాల పండుగ సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్, బోనాల పండుగలో భవిష్యవాణి వినిపించే కార్యక్రమాన్ని ఏమంటారు? మీ అందరికీ తెలుసు, రంగం అంటాం. బోనాల పండుగలో భవిష్యవాణిని వినిపించే కార్యక్రమాన్ని ఏమంటామంటే రంగం అంటాము. ఓకేనా? సో ఇక్కడ రంగంలో ఏం చేస్తారంటే మాతంగి సొన్నలత పచ్చి మట్టి కుండ పైన నిల్చొని భవిష్యవాణిని చెప్తారు. ఓకేనా? బోనాల పండుగ సమయంలో రంగం అనే కార్యక్రమంలో మనకి మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండ పైన నిల్చొని భవిష్యవాణిని వినిపిస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోనాల పండుగలో కొరడాతో నృత్యం చేసే పాత్రధారిని ఏమంటారు? బోనాల పండుగలో కొరడాతో నృత్యం చేసేటటువంటి పాత్రధారిని మనం ఏమంటామంటే పోతురాజు అంటాం. ఓకేనా? సో అమ్మవారి సోదరుడు. ఓకేనా? సో ఈ పోతురాజు ఎవరంటే అమ్మవారి సోదరుడు అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాదాద్రి ఆలయంలో కొలువైన దేవుడు ఎవరు? యాదాద్రి ఆలయంలో కొలువైనటువంటి దేవుడు ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి. ఎక్కడుంది ఈ ఆలయం అనేది? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
జోగులాంబ శక్తిపీఠం ఏ జిల్లాలో ఉంది? జోగులాంబ శక్తిపీఠం అనేది మనకి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఎక్కడుంది? జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఇక్కడ ఏమున్నాయి మనకి? నవబ్రహ్మ ఆలయాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామప్ప ఆలయాన్ని నిర్మించిన కాకతీయ సేనాని ఎవరు? రామప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి కాకతీయ సేనాని ఎవరంటే రేచెర్ల రుద్రుడు. రేచెర్ల రుద్రుడు అని ఇంతకుముందే చెప్పారు. 1213లో మనకి దీన్ని నిర్మించడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామాయణ కల్పవృక్షం రాసిన కవి ఎవరు? అంటే మనకి విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షాన్ని రాయడం జరిగింది. దీనికి ఆయనకు జ్ఞానపీఠ అవార్డు అనేది లభించింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈయన కరీంనగర్, విజయవాడ ప్రాంతాలకు చెందినప్పటికీ కూడా మనకి తెలంగాణ సాహిత్యంలో ఆయన దిట్టగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విశ్వంబర కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలంగాణ కవి ఎవరు? అంటే సి నారాయణ రెడ్డి. విశ్వంబర కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలంగాణ కవి ఎవరంటే సి నారాయణ రెడ్డి. వెరీ 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 ఇంపార్టెంట్. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. విశ్వంబర కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలంగాణ కవి ఎవరంటే సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజల మనిషి నవలను రాసింది ఎవరు? ప్రజల మనిషి నవలను రాసింది ఎవరంటే వట్టికోట అల్వారు స్వామి. వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి అనే నవలను రాయడం జరిగింది. ఈయన తెలంగాణ తొలి నవల రచయితగా చెప్పుకుంటాం. ఈయననే మనం తెలంగాణ తొలి నవల రచయితగా పిలుస్తాము. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చిల్లర దేవుళ్ళు నవల రాసింది ఎవరు? చిల్లర దేవుళ్ళు అనే నవల రాసింది మనకి దాశరథి రంగాచార్యులు. దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు అనే నవలను రాయడం జరిగింది. దేనిలో రాశారు? తెలంగాణ మాండలికంలో ఆయన ఈ నవలను రాయడం జరిగింది. తెలంగాణ మాండలికంలో దీన్ని రాయడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బతుకమ్మ పండుగ చివరి రోజుని ఏమంటారు? బతుకమ్మ పండుగ యొక్క చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటాం. దుర్గాష్టమి రోజున ఇది జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మ అంటాము. సో మొదటి రోజున మనం ఏమంటాం అంటే మొదటి రోజున మనం ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. నెక్స్ట్ 5వ రోజున ఏమంటాం? అట్ల బతుకమ్మ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ 3వ రోజున ఏమంటాం? ముద్దపప్పు బతుకమ్మ అంటాం. 3వ రోజున ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ, నెక్స్ట్ 2వ రోజున అట్ల బతుకమ్మ, 3వ రోజున మనం ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజున నానబియ్యం బతుకమ్మ, నెక్స్ట్ 5వ రోజున అట్ల బతుకమ్మ అని పిలుస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ 6వ రోజున అలిగిన బతుకమ్మ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. మనం 9 రోజుల్లో ఏ రోజున మనం బతుకమ్మను జరుపుకోము అని అడుగుతాడు. ఓకేనా? 9 రోజులు బతుకమ్మను జరుపుకుంటాం, కానీ 6వ రోజున మనం అలిగిన బతుకమ్మ అంటాం. ఈ రోజున బతుకమ్మను ఆడరు. నెక్స్ట్ 7వ రోజున వేపకాయల బతుకమ్మ అంటాం. 8వ రోజున ఎన్నముద్దల బతుకమ్మ అంటాం. 9వ రోజున సద్దుల బతుకమ్మ అంటాం. సో మొదటిది ఎంగిలిపూల బతుకమ్మ, 6వది అలిగిన బతుకమ్మ, నెక్స్ట్ 9 సద్దుల బతుకమ్మ. ఈ 3 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొహరం పండుగను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారు? మొహరం పండుగను తెలంగాణలో పీర్ల పండుగ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పీర్ల పండుగ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. శతక కవులలో ప్రసిద్ధుడైన వేమన పద్యాలు ఏ మకుటంతో ఉంటాయి? శతక కవులలో ప్రసిద్ధుడైనటువంటి వేమన పద్యాలు ఏ మకుటంతో ఉంటాయి అంటే విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. బమ్మెర పోతన ఏ జిల్లాకు చెందిన వ్యక్తి? బమ్మెర పోతన ఏ జిల్లాకు చెందినటువంటి కవి అంటే మనకి జనగామకు చెందినటువంటి కవిగా చెప్తాం. పాత వరంగల్ జిల్లాకి చెందినటువంటి కవిగా చెప్తాం. సో ఇక్కడ భాగవతాన్ని రాసింది ఎవరు అంటే మనకి బమ్మెర పోతన భాగవతాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పాల్కూరికి సోమనాథుడు ఏ మతానికి చెందినటువంటి కవి అంటే మనకి ఇక్కడ శైవ మతానికి చెందినటువంటి కవి. పాల్కూరికి సోమనాథుడు శైవ మతానికి చెందినటువంటి కవి. ఈయన
బసవ పురాణాన్ని రాయడం జరిగింది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, బసవ పురాణాన్ని ఎవరు రాసారంటే పాల్కురికి సోమనాథుడు రాశారు. తొలి తెలుగు స్వతంత్ర కావ్యంగా చెప్తాం దీన్ని. బసవ పురాణాన్ని తొలి తెలుగు స్వతంత్ర కావ్యంగా చెప్తాము. ఎవరు రాశారంటే పాల్కురికి సోమనాథుడు రాశారు. నెక్స్ట్ క్వెషన్. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అనేవి ఎవరి పేర్లు? అంటే గ్రామ దేవతల పేర్లు. తెలంగాణలో గ్రామ దేవతల పేర్లు ఏంటంటే మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో దీపావళి తర్వాత యాదవ సోదరులు జరుపుకునే ప్రత్యేక పండుగ ఏమిటి? తెలంగాణలో దీపావళి తర్వాత యాదవ సోదరులు జరుపుకునేటటువంటి పండుగ ఏంటంటే సదర్ పండుగ. సదర్ పండుగ అనేది యాదవ సోదరులు జరుపుకుంటారు. సో, ఎక్కడ జరుపుకుంటారు? ఎక్కువగా హైదరాబాద్లోనే నారాయణగూడలో జరుపుకుంటారు. దీన్నే మనం ఏమంటాం? దున్నపోతుల ఉత్సవం అంటాం. సదర్ పండుగనే దున్నపోతుల ఉత్సవం అంటారు. ఓకేనా? సో, ఎవరు జరుపుకుంటారంటే యాదవులు జరుపుకుంటారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఏమని అడుగుతాడంటే దున్నపోతుల ఉత్సవం అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు అంటాడు. అంటే సదర్ ఉత్సవాన్ని లేదా సదర్ పండుగను దున్నపోతుల ఉత్సవం అంటారు. సో, ఎవరు జరుపుకుంటారని కూడా అడుగుతాడు. అంటే యాదవ సోదరులు జరుపుకుంటారు. ఎక్కడ ఎక్కువ జరుపుకుంటారంటే హైదరాబాద్ నారాయణగూడలో. నెక్స్ట్ క్వెషన్. ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఏడుపాయల జాతర అనేది మెదక్ జిల్లాలో జరుగుతుంది. మంజీరా నది ఏడుపాయలుగా చీలే చోట దుర్గా భవాని ఆలయం అనేది ఉంటుంది. మెదక్ జిల్లాలో మంజీరా నది ఏడుపాయలు చీలే చోట దుర్గా భవాని ఆలయం ఉంటుంది. సో, ఈ ఆలయం వద్దనే మనకి ఏడుపాయల జాతర అనేది జరుగుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కొమరవెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? కొమరవెల్లి మల్లన్న జాతర అనేది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే పట్నాలు వేయడం అనేది ప్రసిద్ధిగా చెప్తాం. కొమరవెల్లి మల్లన్న జాతర అనేది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. సో, ఈ జాతరలో ఏం చేస్తారు? పట్నాలు వేస్తారు. పట్నాలు అనేవి వేస్తారు. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ రచయిత ఎవరు? అంటే అందశ్రీ. ఓకేనా? తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ రచయిత ఎవరంటే అందశ్రీ. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పల్లె కన్నీరు పెడుతుందో పాట రచయిత ఎవరు? కోరేటి వెంకన్న. ఓకేనా? ఈయననే మనం ఏమంటాం? ప్రజాకవి అంటాం. ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. కోరేటి వెంకన్నని మనం ప్రజాకవి అంటాం. ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఈయన రాసినటువంటి పాట ఏంటి మనకి? పల్లె కన్నీరు పెడుతుందో. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గోల్కొండ కవుల సంచికను వెలువరించింది ఎవరు? గోల్కొండ కవుల సంచికను వెలువరించింది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ కవుల సంచికను వెలువరించడం జరిగింది. ఎందుకు వెలువరించారు? 1934 సంవత్సరంలో ఆంధ్ర వారు తెలంగాణలో కవులు లేరన్న వాదనతో, తెలంగాణలో కవులు లేరన్న విమర్శకు గాను ఆయన దాదాపుగా 354 మంది కవులను ఒక దగ్గర చేర్చి గోల్కొండ కవుల సంచికను నిర్వహించడం జరిగింది. తద్వారా తెలంగాణలో కూడా ప్రతిభావంతులైనటువంటి కవులు ఉన్నారని లోకానికి తెలియజెప్పడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తొలి తెలుగు యక్షగానం రాసింది ఎవరు? తొలి తెలుగు యక్షగానం రాసింది ఎవరు అంటే కందుకూరి రుద్రకవి. కందుకూరి రుద్రకవి తొలి తెలుగు యక్షగానమైనటువంటి సుగ్రీవ విజయం, సుగ్రీవ విజయాన్ని రాశారు. సుగ్రీవ విజయాన్ని మనం తొలి తెలుగు యక్షగానం అంటాం. దీన్ని మనం తొలి తెలుగు యక్షగానం అని పిలుస్తాం. సుగ్రీవ విజయాన్ని ఎవరు రాశారు అంటే మనకి కందుకూరి రుద్రకవి రాశారు. ఓకేనా? సో, ఇది తెలంగాణకు చెందినటువంటి తొలి యక్షగానంగా మనం చెప్తాము. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణలో తోలుబొమ్మలాట కళాకారులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నారు అంటే ఆప్షన్ బి సూర్యాపేట జిల్లాలో ఉన్నారు. సో, పూర్వం మనకి నల్గొండ జిల్లా అని చెప్తాం. తెలంగాణలో తోలుబొమ్మలాట కళాకారులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నారంటే సూర్యాపేట జిల్లాలో ఉన్నారు. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ ఎవరు? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, కంపల్సరీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నందిని సిద్ధారెడ్డి. ఓకేనా? తెలంగాణ సాహిత్య అకాడమీ యొక్క తొలి చైర్మన్ ఎవరంటే నందిని సిద్ధారెడ్డి. నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ యొక్క తొలి చైర్మన్గా మనం పరిగణిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గద్వాల కోటలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఏది? గద్వాల కోటలో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయం ఏంటంటే
చెన్నకేశవ స్వామి ఆలయం. చెన్నకేశవ స్వామి ఆలయం అనేది గద్వాల కోటలో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయంగా మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుతుబ్ షాహీ సమాధులు ఎక్కడ ఉన్నాయి? కుతుబ్ షాహీ సమాధులు అనేవి ఎక్కడ ఉన్నాయంటే గోల్కొండ కోట దగ్గర ఉన్నాయి. గోల్కొండ కోట దగ్గర ఉన్నాయి. ఇందులో మనకి 7 గోపురాలు అనేవి ప్రసిద్ధిగా చెప్తాం. 7 గోపురాలు అనేవి ప్రసిద్ధిగా చెప్తాము. కుతుబ్ షాహీ సమాధులు అనేవి ఎక్కడ ఉన్నాయంటే గోల్కొండ కోట దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం 7000 ఎంసీక్యూస్లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదో కమర్షియల్గా చెప్పట్లేదు. చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుంది. కేవలం 199 రూపీస్ మాత్రమే. సో మీరు ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు? ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించింది ఎవరంటే వికార్ ఉల్ ఉమ్రా. వికార్ ఉల్ ఉమ్రా అనేటువంటి వ్యక్తి ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించడం జరిగింది. సో తర్వాత దీన్ని 6వ నిజాంకు కానుకగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఏ జిల్లాలో ఉంది? బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అనేది మనకి గోదావరి నది ఒడ్డున నిర్మల్ జిల్లాలో ఉంది. ఎక్కడుంది? నిర్మల్ జిల్లాలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భద్రాచలం రామాలయాన్ని కట్టించిన కంచర్ల గోపన్నకు గల బిరుదు ఏమిటి? భద్రాచలం రామాలయాన్ని కట్టించినటువంటి కంచర్ల గోపన్న యొక్క బిరుదు ఏంటంటే మనకి భక్త రామదాసు. భక్త రామదాస్ అని ఎవరికి బిరుదు కలదు అంటే కంచర్ల గోపన్నకు భక్త రామదాస్ అని బిరుదు కలదు. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలంలో నిర్మించిన 1000 స్తంభాల గుడిలోని ప్రధాన దేవుడు ఎవరు? కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడిలోనే ప్రధాన దేవుడు ఎవరంటే మనకి రుద్రేశ్వరుడు. ఈయననే మనం ఏమంటాం? శివుడు అంటాం. ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే కాకతీయుల కాలంలో నిర్మించిన 1000 స్తంభాల గుడిలో ఉన్న రుద్రేశ్వరుడు అని ఎవరిని పిలుస్తారంటే శివుడిని పిలుస్తారు. ఓకేనా. దీన్నే మనం ఏమంటాం? రుద్రేశ్వరాలయాన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తాం. ఇందులో మనకి శివుడు, విష్ణువు, సూర్యుడు అనే 3 దేవతలు ఉంటారు కాబట్టి దీన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తాము. ఓకేనా. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడిలోని ప్రధాన దేవుడు ఎవరంటే శివుడు లేదా రుద్రేశ్వరుడు. 1000 స్తంభాల గుడిని ఏమంటాం మనం? త్రికుటాలయం అని కూడా అంటాం. శివుడు, విష్ణువు, సూర్యుడు 3 దేవులు ఉంటారు కాబట్టి దాన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో చిందు యక్షగానం ప్రదర్శించేవారు ఎవరు? తెలంగాణలో చిందు యక్షగానం ప్రదర్శించేవారు ఎవరంటే మనకి చిందు మాదిగ సోదరులు మనకి చిందు యక్షగానాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఓకేనా. సో జనగామ జిల్లాకు చెందినటువంటి చిందు ఎల్లమ్మ మనకి ఈ చిందు భాగవతం లేదా చిందు యక్షగానంలో ప్రసిద్ధురాలుగా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తెచ్చే విధానాన్ని ఏమంటారు? సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఏమంటామంటే ఆగమనం అంటాము. ఆగమనం అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణిల రూపంలో మనకి సమ్మక్కను, అదేవిధంగా కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకొస్తారు. నెక్స్ట్ చిలకలగుట్ట నుండి మనకి సమ్మక్కను ఏ రూపంలో తీసుకొస్తారు? కుంకుమ భరణి రూపంలో మనకి గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఆగమనం అంటాం. ఓకేనా. ఈ విధానాన్ని ఆగమనం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం పూర్తి చేసింది ఎవరు? హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొదలుపెట్టింది ఎవరు మరి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా మొదలు పెడితే ఎవరు పూర్తి చేశారు? మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు పూర్తి చేశారు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దాశరథి శతకం రచయిత ఎవరు? దాశరథి శతకం యొక్క రచయిత ఎవరంటే కంచర్ల గోపన్న. ఇంతకుముందే చెప్పాను నేను. ఈయననే మనం ఏమంటాం? భక్త రామదాసు అంటాం. సో ఈయన దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో కవిత్వాలు అనేవి రాయడం జరిగింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దాశరథి శతకం ఎవరు రాశారంటే కంచర్ల గోపన్న. సో ఓకేనా. ఈయన గల బిరుదు ఏంటంటే భక్త రామదాసు. ఈయన ఏ మకుటంతో దాశరథి శతకం రాశారంటే దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో
దాశరథి శతకాన్ని రాయడం జరిగింది. దాశరథి శతకాన్ని రాయడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి 7000 ఎంసీక్యూస్లో ఇవి భాగంగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. డైరెక్ట్గా మనకి ఈ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారో ప్రీవియస్ పేపర్స్ని అనాలసిస్ చేసి ఆ విధంగానే మనం ఆ ప్యాటర్న్లోనే మనం క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 100% సిలబస్ని కవర్ చేస్తూ మనం ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కేవలం 199 రూపీస్ మాత్రమే. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇందులో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అనేది కూడా ఉంటుంది. అంటే మొత్తం 100 మార్క్స్కి ఈ 7000 ఎంసీక్యూస్ అనేవి సరిపోతాయి. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ ప్రిపరేషన్ అనేది కేవలం 20 రోజుల నుంచి 30 రోజుల్లో, మ్యాక్సిమం అయితే 40 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి. అదేవిధంగా కేవలం 199 రూపీస్కే మనం ఫుల్ వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం. 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో మీరు ఇది తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. లేదంటే కేవలం 99 రూపీస్కే మనం ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది వీడియో కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్లోనూ అదేవిధంగా డిస్క్రిప్షన్లోనూ నేను యాప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయగానే మరొక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.